హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి క్యారెట్ బీట్రూట్ వాటర్తో ఉడికించిన వాటర్తో రసం చేస్తున్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందు వీడియోలో మీకు చూపించాను కదా, రబ్డీ కోసం ఉడికించిన వాటర్ తీసి పక్కన పెట్టింది. ఇప్పుడు దాంతో రసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే ఆయిల్, పసుపు, రసం పౌడర్, కారం, మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టాలండి. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాలండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ. ముందుగా రసం కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఇలా దంచిపెట్టి వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి ఒకసారి కలుపుతూ వేయించిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసినవి, టమాటా కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలా వేయించుకోవాలండి, కొంచెం మగ్గే వరకును. పోపు అంతా మనకి చక్కగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే తగినంత రసం పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చండి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బీట్రూట్, క్యారెట్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసం తీసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. మనకి రసం అనేది బాగా మరుగుతుంది కదా, మరిగేటప్పటికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అందుకని మనం వాటర్ వేసుకోవాలి నిండాగా. ఇలా నిండుగా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ బాగా మరిగించుకోవాలండి. ఇంతే మనకి రసం ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. చూసారు కదా, చక్కగా మరిగిపోయింది. ఇంతేనండి, మనకి బీట్రూట్ క్యారెట్ రసం రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఓకే అండి.